హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి 2 కి సంబంధించిన కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా మంది అయితే కంగారు పడుతున్నారు కదా. సో ఇంతకుముందు ఆల్రెడీ వీడియో అయితే చేసాం, బట్ ఇప్పుడు మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా డేటా అయితే దొరికింది. సో 1 lakh దగ్గరగా స్టూడెంట్స్ వాళ్ళ డేటా అయితే ఇచ్చారన్నమాట. సో యావరేజ్ మనకి 67 అయితే ఉంది వాళ్ళది పార్ట్ ఏ. సో దీన్ని బేస్ చేసుకుని ఏ షిఫ్ట్లో ఎలా జరిగింది ఏంటి కంప్లీట్గా కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం, పార్ట్ బి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏ ట్రేడ్స్ టఫ్ వచ్చినాయి కంపేర్ టు ఏ ట్రేడ్ మీద ఏ ట్రేడ్ టఫ్ వచ్చింది, ఇవన్నీ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, అండ్ మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అది ఏఎల్పి కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, మన దగ్గర క్లాసెస్ అయితే ది బెస్ట్ దొరుకుతాయి. నేను పర్టికులర్గా ఏఎల్పి అండ్ ఎన్టీపీసీ ఆల్రెడీ క్లియర్ చేశాను. అదే లెవెల్ కంటెంట్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు, డెమోస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఫ్రెండ్స్, మనకి పార్ట్ బికి సంబంధించిన డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ చూస్తే 42,000 దగ్గరలో ఉన్నారు 1 lakh స్టూడెంట్స్కి. ఓకే, 1 lakh స్టూడెంట్స్ డేటా ఇస్తే ఆల్మోస్ట్ అందులో 42,000 డిస్క్వాలిఫై అయిపోయారు పార్ట్ బి. పార్ట్ బి డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా వాళ్ళ పేపర్ ఎవాల్యుయేట్ చేయరు, అంటే పార్ట్ ఏలో ఎంత వచ్చినా కూడా చూడరు అనమాట. సో ఇక్కడ మనకి నార్మల్గా ఇది సిబిటి 1 ఎగ్జామ్ కాదు, 2 ఎగ్జామ్. అంటే ఇప్పుడు మనకి సిబిఏటీకి సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో అంటే దగ్గరగా సిబిటి 2 నుంచి ఎంతమంది ఫిల్టర్ చేస్తారు, 60% వాళ్ళని తీసుకుంటారు. ఓకే, సో 40%ని ఎలిమినేట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి లాస్ట్ టైం కూడా మనం 72,000 డేటా చూసినప్పుడు కూడా దగ్గరగా ఇలాంటి రిజల్టే వచ్చింది. ఇక్కడ కూడా అదే మీకు ఆల్మోస్ట్ 40,000 ఎలిమినేట్ అయిపోయారు, ఇక్కడే ఎలిమినేట్ అయిపోయారు. ఓకేనా, సో వాళ్ళకి కావాల్సింది ఎంతమంది, 60. ఓకే, సో అంటే రాసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే పార్ట్ బి క్వాలిఫై అయ్యారో వాళ్ళలో చాలా మంది సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ కొన్ని జోన్స్లో ఏంటంటే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ జోన్స్ ఏంటి అని మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు సికింద్రాబాద్, తర్వాత మనకి చెన్నై, భువనేశ్వర్, తర్వాత బెంగళూరు, ఈ 4 జోన్స్ ఎక్కువ పెడతారు కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. వాటి కట్ ఆఫ్స్ ఎంత దగ్గరలో ఉండొచ్చు. అంటే తర్వాత షిఫ్ట్ వైజ్ చూసుకుంటే కూడా మన తెలుగు వాళ్ళలో సికింద్రాబాద్ జోన్ మెయిన్గా 6th మేకి జరిగిన సెకండ్ షిఫ్ట్, ఇందులో మనకి సికింద్రాబాద్ జోన్ వాళ్ళు మనకి రాశారన్నమాట. సో యావరేజ్ చూస్తే దీనికే తక్కువ ఉంది. సో కట్ ఆఫ్ అన్నది పార్ట్ ఏకి సంబంధించి చూస్తే సికింద్రాబాద్కి తక్కువ ఉంది కాబట్టి ఈసారి కట్ ఆఫ్ కూడా సికింద్రాబాద్ జోన్ కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది మిగతా జోన్స్తో పోలిస్తే. సో ఇక్కడ మనకి పార్ట్ బి కూడా చూడొచ్చు మీరు, మనకి 26.25 రావాలి, కానీ ఇక్కడ మీకు దగ్గరలోనే ఉన్నారు. అంటే యావరేజ్ కనీసం 30 కూడా దాటలేదు. ఓకేనా, సో అంటే చాలా హార్డ్గా ఫీల్ అయ్యారు డెఫినెట్గా స్టూడెంట్స్ అని అర్థమవుతుంది. ఎందుకంటే పార్ట్ బి మీద ఎక్కువ మంది చాలా కాన్సన్ట్రేట్ చేయరు, ఎందుకంటే మెరిట్ దాని మీద డిసైడ్ అవ్వదు కదా. సో మెయిన్గా అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ఎప్పుడు కూడా మనకి దాని మీద మరీ టఫ్గా ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి, సో జస్ట్ క్వాలిఫై అయితే చాలు, ఒక 40 మార్క్స్ కన్నట్టే ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో ఎక్కువ శాతం అక్కడే మనకి లాస్ అయితే వచ్చింది. అలాగే ఐటీఐ అన్నది గవర్నమెంట్ కాలేజెస్లో వాటిల్లో చేసిన వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ 1 monthలోనో 30 days 20 daysలో ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా కొంచెం ఎక్కువ హార్డ్గా అయితే ఫీల్ అయ్యారు అనమాట. అండ్ అలాగే పేపర్ కూడా డెఫినెట్గా ఈసారి హార్డ్ అయితే వచ్చింది కంపేర్ టు లాస్ట్ టైం ఇంతకుముందుతో పోలిస్తే పార్ట్ బి గురించి. అండ్ పార్ట్ ఏ గురించి చూస్తే కూడా బెంగళూరు జోన్, తర్వాత మనకి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి కట్ ఆఫ్స్ చూసుకుంటే 56 యావరేజ్. ఓకే, అలాగే మిగతా చెన్నై, భువనేశ్వర్ గురించి మాట్లాడుకుంటే అదొచ్చేటప్పటికి మనకి 2nd May ఫస్ట్ షిఫ్ట్లో అయితే జరిగిందనమాట. ఇది యావరేజ్గా దీని మీద పోలిస్తే ఆల్మోస్ట్ 8 marks దాకా ఎక్కువైతే ఉంది. ఓకే, అండ్ 19th కూడా కొన్ని షిఫ్ట్స్, కొన్ని జోన్స్ అయితే జరిగాయి మనకి, కొన్ని చోట్లే చాలా లిటిల్, బట్ డేటా అయితే 34 కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడలేం. ఓకే, సో నార్మలైజేషన్ జరుగుతుందా అంటే సికింద్రాబాద్ జోన్కి మోస్ట్లీ జరగదు, ఎందుకంటే సికింద్రాబాద్ జోన్ 19th ఫస్ట్ షిఫ్ట్లో లేరు కాబట్టి మనకి నార్మలైజేషన్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఓకే, మోస్ట్లీ బెంగళూరు జోన్ ఒక్కరికి ఎఫెక్ట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది నార్మలైజేషన్ విషయంలో, బెంగళూరు ఆర్ భువనేశ్వర్, ఐ థింక్ వీళ్ళు రెండిట్లో ఒకరికి. అండ్ మనం ఇక్కడ డిస్క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు పర్సంటేజ్. అండ్ ఇక్కడ మీరు ఇది చూడండి, పార్ట్ బి డిస్క్వాలిఫైడ్ ట్రేడ్ వైజ్ చూసుకుంటే హైయెస్ట్ చూడండి 61, ట్రాక్టర్ మెకానిక్లో హైయెస్ట్ 61% ఫెయిల్ అయిపోయారు. ఓకే, వాళ్ళకి కావాల్సిన 60%లో ఆల్రెడీ దాటేసి, అంటే 100కి 60 కావాలి కదా, ఆల్రెడీ 60 కావాలంటే 60 ఫెయిల్ అయిపోయారు, అంటే 40 మెంబర్సే ఉన్నారు ఇంకా పాస్ అయింది. ఓకే, సో అలా అనమాట. సో మనకి ట్రాక్టర్ మెకానిక్కి సంబంధించి చాలా టఫ్గా అయితే వచ్చిందని అయితే అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మెకానిక్ రేడియో టీవీ
అలాగే తర్వాత మెకానిక్ డీజిల్ ఒకటి, ఓకే, మెకానిస్ట్ 39, ఇది కూడా 40 దగ్గర. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 59% డిస్క్వాలిఫై అయిపోయారు. హీట్ ఇంజన్ మనకు కంపారిటివ్లీ ఉన్నట్లో కొంచెం బెటర్గా వచ్చింది అయితే అనుకోవచ్చు అనమాట. ఫిట్టర్ గురించి చూసుకుంటే 37, ఓకే. సో మరీ టఫ్ కాదు, మరీ అంటే కంపారిటివ్లీ మిగతా 60తో పోలిస్తే బెటరే, బట్ అలాగని మరీ ఈజీ అని కూడా అనలేము, మరీ హీట్ ఇంజన్ లాగా, ఓకే. ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే 41 కానీ, ఎలక్ట్రీషియన్ 42 కానీ, సో ఇలాగైతే వచ్చింది. అండ్ వీళ్ళల్లో అంటే ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఒక ట్రేడ్ వాళ్ళకి టఫ్, ఒక ట్రేడ్ వాళ్ళకి ఈజీ ఉంది, మాకు కూడా నార్మలైజేషన్ చేయండి అని అయితే అడుగుతున్నారు. బట్ రైల్వే ఇప్పటిదాకా అండ్ నోటిఫికేషన్లో కూడా ఎప్పుడూ చెప్పలేదు, నోటిఫికేషన్లో ఇవ్వలేదు, అండ్ ఇంతకుముందు ఎప్పుడూ కూడా చేయలేదు. మోస్ట్లీ ఏంటంటే ఈసారి కూడా జరిగే ఛాన్స్ అయితే లేదు, బట్ చాలా మంది అయితే అడుగుతున్నారు. సో మ్యాటర్ అయితే అది. తర్వాత కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే, బెంగళూరు జోన్ గురించి మాట్లాడుకుంటే మనకి వీటిల్లో 55-50 మధ్యలో, అంటే ఒక 53, ఓకే, యూఆర్ గురించి మాట్లాడుతున్నాను, ఒక 53-54 మధ్యలో కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది బెంగళూరు జోన్కి. సో ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మీరు వేసేసుకోవచ్చు, ఓకే. అరౌండ్ 53 దగ్గరలో యూఆర్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది బెంగళూరు జోన్ గురించి మాట్లాడితే. అలాగే అంటే ఇక్కడ ఉన్న డేటా ప్రకారం వేకెన్సీస్ అవన్నీ అనలైజ్ చేసి చెప్తున్నాను, మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి మీకు చెప్పడం టైం వేస్ట్ కాబట్టి ఓవరాల్గా రఫ్గా అయితే కట్ ఆఫ్ అంత ఉండే ఛాన్స్ ఉంది. అండ్ భువనేశ్వర్ జోన్ గురించి మాట్లాడితే ఇంకా చాలా బెటర్ అనమాట. ఆల్మోస్ట్ మీకు 46-50 మధ్యలో, ఇంకా తక్కువ కట్ ఆఫ్ అయితే భువనేశ్వర్ జోన్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా హైలైట్ ఏంటంటే మీకు చాలా మంది మన తెలుగు వాళ్ళు అప్లై చేసేది దేనికి అప్లై చేస్తారు ఎక్కువ మంది, చెన్నై ఆర్ సికింద్రాబాద్ కదా. సో నెక్స్ట్ చెన్నై గురించి అయితే మాట్లాడుకుందాం. చెన్నైకి సంబంధించి మనకి పార్ట్ బి ఫెయిల్ అయిన వాళ్ళ లిస్ట్ ఇవన్నీ చూసామనుకోండి, మనం పార్ట్ బికి సంబంధించి అనాలిసిస్ చూసుకుంటే ఆల్మోస్ట్ పార్ట్ ఏ ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీకు మినిమం క్వాలిఫైయింగ్ ఉంటుంది కదా, యూఆర్కి 40% అట్లాగా. సో అలా తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆల్ పాస్, ఎవరైతే ట్రేడ్ బి పార్ట్ బి అన్నది పాస్ అయ్యారో అందరికీ కూడా మ్యాక్సిమం మీరు సిబిఐటికి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కట్ ఆఫ్తో సంబంధం లేదు, అంటే కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది, మీరు పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే మినిమం కట్ ఆఫ్ అయితే తెచ్చుకోవాలి. ఏదైతే 40% యూఆర్కి, ఎస్సీ ఎస్టీకి 35 ఇట్లా ఉంటుంది కదా, అవి అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. సో అరౌండ్ 40sలో అయితే ఉండే ఛాన్స్ ఉంది మీకు కట్ ఆఫ్, ఎందుకంటే పార్ట్ బిలో ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయిపోయారు మనకి చెన్నై జోన్కి సంబంధించి. సో పార్ట్ బిలో కనుక మీరు పాస్ అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. పార్ట్ ఏలో మరీ 40 కన్నా తక్కువ అలా కాకుండా ఉంటాయి. ఇదిగోండి, ఎందుకంటే నేను ఈ మాట చెప్పింది యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 40% అయితే ఖచ్చితంగా రావాలంట. ఓబీసీకి 30, ఎస్సీకి వచ్చేటప్పటికి 30, ఎస్టీకి 25, ఓకే. ఇది మినిమం తెచ్చుకోవాలని వాళ్ళు స్టాండర్డ్ పెట్టారు కాబట్టి అందరికీ అని చెప్పట్లేదు, లేకపోతే పార్ట్ బి పాస్ అయిన ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుందని చెప్పేవాడిని, ఓకే. సో యూఆర్కి అరౌండ్ 40 మార్క్స్, ఓబీసీకి 30, ఎస్సీ ఎస్టీకి 30, 25, అంటే ఇక్కడ ఎంత అయితే ఉందో అవే కట్ ఆఫ్స్గా మీరు చూసే ఛాన్స్ అయితే ఉంది. చెన్నై జోన్ గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ సికింద్రాబాద్ జోన్ కూడా సేమ్. సికింద్రాబాద్ జోన్ డేటా చూసుకున్నా కూడా పార్ట్ బి చాలా మంది అయితే ఫెయిల్ అయ్యారన్నమాట. సో మీకు అక్కడ కూడా సికింద్రాబాద్ జోన్లో కూడా యూఆర్కి సంబంధించి 40, ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ 25, అంటే మినిమం పాస్ పర్సంటేజ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఓకే. ఇది 100% ఇట్లాగే అవుతుందని నేను చెప్పట్లా, ఉన్న డేటా ప్రకారం అయితే అలా అనిపిస్తుంది. కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే అలా ఉండే ఛాన్స్ ఉంది. సికింద్రాబాద్ అండ్ చెన్నై ఆల్ పాస్ మ్యాక్సిమం అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పార్ట్ బి చాలా మంది ఫెయిల్ అయినట్టు డేటా అయితే చెప్తుంది కాబట్టి. అండ్ భువనేశ్వర్ జోన్కి వచ్చేటప్పటికి 46%, అలాగే మీకు బెంగళూరు జోన్కి వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 53 అట్లాగైతే కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ మీకేమనిపిస్తుంది కట్ ఆఫ్స్ గురించి అన్నది డెఫినెట్గా మీరైతే కామెంట్ చేయండి. డెఫినెట్గా మనం తెలుసుకుందాం ఎవరికి ఏమనిపిస్తుంది అన్నది, సో దట్ మనం ఒక కమ్యూనిటీని అయితే బిల్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ తెలుసుకోవచ్చు. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ మీరు కనుక సైకోకి ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. చాలా తక్కువ టైంలో మీరు సీరియస్గా
ప్రిపేర్ అయితే ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. 1-2 సార్లు అయితే చూడండి, ప్రాక్టీస్ ఉపకార్ బుక్ అయితే తీసుకొని దానిలో ప్రాక్టీస్ కూడా చేయండి, మార్క్స్ రాయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అయితే అవుతుంది. అంతేకాకుండా మీకు ఏఎల్పి విజన్ సర్టిఫికేట్కి సంబంధించి రీసెంట్గా వీడియో అయితే చేశాను. విజన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఎగ్జామ్కి. సో ఆ ప్రాసెస్ ఏంటి దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, 2 వీడియోస్ తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఏఎల్పికి కానీ రైల్వే ఎగ్జామ్స్, ఎన్టీపీసీ ఏదైనా గ్రూప్ డి కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి తప్పకుండా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.